హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 10 చూసే ముందు పార్ట్ 9 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కోసం 2 డేస్ టైం ఇచ్చిన రాణా ఆ రోజు సెకండ్ షిఫ్ట్ డాక్టర్స్తో ఉదయ్ మాట్లాడుతూ ఉండగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రిస్క్ అని తెలిసిన ఇంటి దగ్గరకు వెళ్ళి ఎక్విప్మెంట్తో కేర్ తీసుకుంటామని డాక్టర్స్ని కన్విన్స్ చేసి ప్రతాప్ వర్మని ఆ రోజే డిశ్చార్జ్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాడు ఉదయ్. ఫస్ట్ అస్సలు ఒప్పుకోలేదు. బట్ హై ప్రొఫైల్తో కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళ స్టేటస్కి చీఫ్ డాక్టర్ చివరికి ఓకే చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ టెస్ట్లన్నీ ఫినిష్ చేసి ప్రతాప్ వర్మ గారి కోసం అపాయింట్ చేసిన ఒక స్పెషల్ డాక్టర్తో డిశ్చార్జ్ చేయమని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు ఉదయ్. ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ప్రతాప్ వర్మ హార్ట్ అటాక్ అండ్ పారాలసిస్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఆల్మోస్ట్ బిజినెస్ సొసైటీ మొత్తం స్ప్రెడ్ అయింది. కన్న తండ్రి అలా హాస్పిటల్ పాలైతే తాగి తందనాలాడుతూ కొడుకు బయట షికార్లు కొట్టడం, బిజినెస్లో అతని తండ్రిని పట్టించుకోకుండా దూరంగా ఉంచడం రెండు కరెక్ట్ కాదని ఉదయ్ అతి కష్టంగా రాణాను ఒప్పించి ఆ 2 రోజుల్లో హాస్పిటల్లో ఉంచాడు. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో ప్రతాప్ గారిని డిశ్చార్జ్ చేసి రేవతి మ్యాన్షన్కి తీసుకొని వచ్చారు. రాణా కనిపించకపోవడంతో ఆయన కళ్ళలో నిరాశే మిగిలింది. అది గమనించిన ఉదయ్ లేడంకుల్ అని నెమ్మదిగా ఆయన చేయి పట్టుకొని చెప్పాడు. అంబులెన్స్ సౌండ్ వినిపించడంతో రుద్రాణి మ్యాన్షన్లోని పని వాళ్ళని హడావుడి పెడుతూ వివేక్ నేహని కూడా రమ్మని బయటకు పిలిచింది. రేపు నేను చచ్చిన తర్వాతైనా నన్ను చూడ్డానికైనా వస్తాడా అని బరువు ఎక్కిన గుండెలోని మాట గొంతు పట్టేసినట్టే అడిగారు ప్రతాప్ గారు. ప్లీజ్ అంకుల్, మీరు ఇలా స్ట్రెస్ తీసుకోవద్దు అంటూ ఆయనని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఈ 2 డేస్ వాడు మీకోసమే హాస్పిటల్లోనే స్టే చేశాడు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా హాస్పిటల్ వదలకుండా అక్కడి నుంచే అంతా మేనేజ్ చేశాడు. మీ డిశ్చార్జ్ కన్ఫర్మ్ అయిన తర్వాతే రాణా వెళ్ళాడని చెప్పాడు ఉదయ్. కొడుకు తన కోసమే హాస్పిటల్లో ఉన్నాడని వింటున్న ప్రతాప్ వర్మ కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే ఇప్పుడు తన కళ్ళ ముందు లేని కొడుకు కోసం బాధపడుతూ ఉన్న ఆయన పెదవుల మీద విరక్తితో కూడిన ఒక నవ్వు వచ్చి చేరింది. నీ ఇష్టానికి చెప్ప పెట్టకుండా తీసుకొచ్చావెందుకు అని దూరం నుండే అరుస్తూ హడావిడిగా వచ్చిన రుద్రాణి దగ్గరికి రావడమే వద్దని పక్కకు తోసేసి అతని మీద సీరియస్ అయింది. రుద్రాణి అరుపులతో తల పగిలిపోతున్నట్టు అనిపించినా ప్రతాప్ వర్మ ఆవిడికి చెప్పే ఓపిక లేక డాక్టర్కి సైగ చేశాడు లోపలికి తీసుకొని పొమ్మని. ఆంటీ, ఈ డెసిషన్ నాది కాదు, రాణా ఫైనల్ చేశాడని రుద్రాణిని కన్విన్స్ చేసేసరికి ఉదయ్కి నీరసం వచ్చేసింది. అప్పటి వరకు ఉదయ్ మీద విరుచుకుపడ్డ రుద్రాణి మీ జనరేషన్ వాళ్ళకి డాక్టర్స్ మాట అంటే అస్సలు లెక్క లేకుండా పోతుందని నిష్ఠూరంగా అంటూ ఉంటే, అమ్మా మావయ్యని లోపలికి తీసుకువెళ్తున్నారు, దిష్టి తీయాలిరా అని రుద్రాణిని లాక్కెళ్ళింది నేహ. నాకన్నా ఒకసారి కాల్ చేసి చెప్పొచ్చు కదా అని అన్నాడు వివేక్, తను ఒక్కడే తక్కువ అన్నట్టు. వాడి మాటకి అసహనంగా కళ్ళు రబ్ చేసుకున్న ఉదయ్ గట్టిగా నిట్టూరుస్తూ ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆన్ చేయి అంటూ ప్రతాప్ వర్మ గారి కోసం వెళ్ళాడు. గుమ్మం దగ్గర దిష్టి తీసి హడావిడి చేస్తున్న రుద్రాణి సైడ్ నుంచి డాక్టర్ను అసిస్టెంట్ను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు ఉదయ్. వీడికి బాగా ఎక్కువైంది, మా ఇంటిని వీడిల్లు అన్నట్టు ఎక్స్ట్రా చేస్తున్నాడని పళ్ళు నూరింది రుద్రాణి. డాక్టర్ సజెషన్ మేరకు ప్రతాప్ వర్మ గారి కోసం ఫుల్ వెంటిలేషన్తో కిందనే ఒక రూమ్ సెలెక్ట్ చేశారు ఉదయ్. మా అన్నయ్య రూమ్ పైనుంటే ఈ రూమ్ ఎందుకు అంటూ రుద్రాణి మళ్ళీ మొదలుపెట్టింది. అంకుల్కి ఇదే కంఫర్ట్ అని డాక్టర్స్ డెసిషన్ ఆంటీ అని ఒక్క ముక్కలో డిస్కషన్ తెగొట్టి ప్రతాప్ వర్మ గారి కోసం మెడికల్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేసే పనిలో బిజీ అయ్యాడు ఉదయ్. ఉదయ్తో పాటు హెల్ప్ చేస్తూ ఉంది నేహ. రుద్రాని కళ్ళతోనే ఉరమడంతో వివేక్ కూడా ఇక తప్పదు అన్నట్టు అటో కడుగు ఇటో కడుగు వేస్తూ కలరింగ్ ఇస్తూ ఉన్నాడు. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్స్తో ప్రతాప్ వర్మ గారు నిద్రపోవడంతో డాక్టర్ కూడా అక్కడే ఉంటాడని చెప్పి అతనికి మరొక రూమ్ చూపించి తన వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్న ఉదయ్ రాణాకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డాక్టర్తో అంతా మాట్లాడి నేహతో అంకుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి రాణా కోసం స్టార్ట్ అయ్యాడు ఉదయ్. ఆఫీస్కి రావడమే ఏ తలనొప్పి వర్క్ వస్తుందోనని టెన్షన్తో డే స్టార్ట్ చేసిన చైత్రకు ఇంతవరకు వర్కే రాలేదు. వాల్ క్లాక్ లంచ్ టైంకి ఇంకా 1 అవర్ ఉందని చూపిస్తూ ఉంటే
ఎందుకో చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది చైత్ర. తండ్రి హాస్పిటల్లో ఉన్న వదలకుండా 2 రోజులు పంతంతో తనని టార్గెట్ చేశాడు రాణా. ఈరోజు వర్క్ లేక రిలాక్స్గా అనిపించిన రాణా తనని పట్టించుకోకుండా వదిలేయడంతో ప్రతాప్ వర్మ గారికి సీరియస్గా ఉందేమోనని టెన్షన్ పడిన చైత్ర అదే ఫీలింగ్తో అప్పటికే ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ 2-3తో ప్రతాప్ వర్మ గురించి మాట్లాడింది. బట్ ఎవరి దగ్గర నుంచి తనకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోవడంతో అదే టెన్షన్లో ఉన్న చైత్రకు తన క్యాబిన్ డోర్ క్రాస్ చేసి వెళ్తూ కనిపించాడు ఉదయ్. ఒక్క ఉదుటని లేచి అతని క్యాబిన్కి పరుగులాంటి నడకతో వెళ్ళింది. రాణా ఆఫీస్కి రాలేదని కింద రిసెప్షన్లోనే తెలుసుకొని ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేయడానికి తన క్యాబిన్కి వచ్చాడు ఉదయ్. టేబుల్ మీద అతని కోసమే వెయిట్ చేస్తూ ఉన్న ఫైల్స్ తిరిగేస్తూ ఉండగా డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన చైత్ర, ఉదయ్ సార్, ప్రతాప్ సార్కి ఎలా ఉంది అని అడిగింది టెన్షన్ పడుతూ. సార్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు, డిశ్చార్జ్ చేసి మ్యాన్షన్కి తీసుకొచ్చామని ఉదయ్ చెప్పడంతో సగం బరువు దిగినట్టు తేలిగ్గా ఊపిరి తీసుకుంది చైత్ర. తనని గమనిస్తూ ఉన్న ఉదయ్, నువ్వు బాగున్నావు కదా అని అడిగాడు, ఫైల్స్ మీద ఫాస్ట్గా సైన్ చేస్తూ. ఓకే సార్ అని కనీసం కూర్చొని కూడా కూర్చోకుండా హడావిడిగా వర్క్ చేస్తున్న ఉదయ్తో, మీతో మాట్లాడాలి సార్, మీకు టైం ఉందా అని అడిగింది రిక్వెస్టింగ్గా. ఇట్స్ ఓకే చైత్ర, నేను వెంటనే వెళ్ళాలి, బట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు నెక్స్ట్ మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ కోసం ర్యాక్ సైడ్కి వెళ్తూ. అది నా జాబ్ గురించి సార్ అని అనగానే ఒక్కసారి ఆగి చైత్ర వైపు చూశాడు ఉదయ్. అంత గొడవ జరిగిన తర్వాత చైత్ర అసలు ఆఫీస్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఉదయ్. అటువంటిది నెక్స్ట్ డే ఆఫీస్కి రావడం, 2 డేస్ రాణా తనని కార్నర్ చేసినా అది ఫేస్ చేస్తూ టైంకి వర్క్ ఫినిష్ చేయడం, ఇదంతా కూడా చైత్ర క్యారెక్టర్, వర్క్ పట్ల తన కమిట్మెంట్, తన పై వారికి ఆన్సర్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ అండ్ పేషెన్స్ లెవెల్స్ ఎలాంటివో చూపించాయి. మీతో మాట్లాడి డెసిషన్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను సార్ అని అంది నొచ్చుకుంటున్నట్లుగా. ఇట్స్ ఓకే చైత్ర, నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని చిన్న స్మైల్ ఇచ్చిన ఉదయ్ తనకు కావాల్సిన ఫైల్స్ తీసుకొని, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, సో నీ జాబ్ గురించి రేపు డిస్కస్ చేద్దాం అని అనేసరికి చైత్ర ముఖం ఒక్కసారిగా డల్ అయిపోయింది. తన ఫీలింగ్ గమనించిన ఉదయ్, వాడికి నీకు మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ ఇప్పటి వరకు జరిగిన దాని మీద డిపెండ్ అయ్యి వాడి క్యారెక్టర్ని జడ్జ్ చేయకు అని రాణాని సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని మనసులో అనుకున్న చైత్ర మరింత డల్ అయిపోయింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతాప్ సార్ నిన్న ఈవినింగ్ ఇంటికి తీసుకురమ్మని చెప్పారు, ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదు, ఈవినింగ్ 4కి నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని ఉదయ్ చెప్తూ ఉంటే అర్థం కానట్టు చూస్తున్న చైత్రకు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇవ్వకుండా, టేక్ కేర్, ఈవినింగ్ కలుస్తాను అంటూ ఫైల్స్తో వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ చెప్పింది విన్న చైత్ర ఆశ్చర్యంతో, సార్ నన్ను రమ్మన్నారా, ఎందుకు అని ఆలోచిస్తూనే తన క్యాబిన్కి వచ్చి లంచ్ టైం కావడంతో స్కూల్ ఆయమ్మకు మెసేజ్ చేసి రిప్లై చూసుకొని తన బాక్స్తో ఆఫీస్ క్యాంటీన్కి వెళ్ళింది. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా రాణా కోసం వెతుక్కుంటూ ఫామ్ హౌస్కి వచ్చాడు ఉదయ్. ఫామ్ హౌస్ సెక్యూరిటీ చెప్పడంతో లాన్లో అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కార్ డోర్ కొట్టగానే 5 నిమిషాల తర్వాత విండో డౌన్ చేశాడు రాణా. మగత కళ్ళను కష్టంగా ఓపెన్ చేసి ఉదయ్ని చూసిన రాణా, నువ్వా అన్నాడు ఫేస్ చిరాగ్గా పెడుతూ. వితౌట్ డ్రెస్తో ఉన్న రాణా బేర్ బాడీని చూస్తూ, ఇక్కడ ఈ అవతారం ఏంట్రా అంటూ పళ్ళు నూరిన ఉదయ్తో, లోపలికి వెళ్ళే వరకు కూడా ఆగలేదురా ఈ అకౌంట్ అంటూ పక్కకు జరిగి తను వదిలి లేవడంతో కదులుతున్న ఫిగర్ని చూపించాడు రాణా. ఆ అమ్మాయి ఒంటి మీద కూడా బట్టలు లేకపోవడంతో, ఈడియట్, మైండ్ దొబ్బిందరా నీకని సీరియస్ అవుతూ కార్ నుంచి దూరంగా వచ్చాడు ఉదయ్. బేబీ ఇప్పుడు సెట్ అయ్యావా అంటూ వెనక నుండి రాణను చుట్టేసిందే పాపతో, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ఫైర్ బేబీ అంటూ డీప్ కిస్ చేసి సీట్లోకి తోసిన ఫిగర్ మీదకి మళ్ళీ దూకాడు రాణా. కార్ మూమెంట్స్కి ఫైల్స్తో తల కొట్టుకొని, మిస్టర్ చైర్మన్ సార్, అర్జెంట్ మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలని ఉదయ్ అరుస్తూ ఉంటే మూడ్ దొబ్బిందని వికారంగా ఫేస్ పెట్టి ఆ పాపను వదిలి పైకి లేచాడు.
ఏమి చేయకుండానే వెళ్ళిపోతే మనీ రాదేమో అని లాస్ట్ నైట్ కూడా నువ్వు ఇలానే చెప్పావని బొంగమూతి పెట్టి రెచ్చగొడుతున్న పాప బొంగమూతి హార్డ్గా లాక్ చేశాడు రాణా. ఆ బొంగమూతి పెదాలు వాచిపోయేలా 2 నిమిషాలు కసికసిగా కొరికేసి నైట్కి డబుల్ ఎంట్రీ ఇస్తా, ప్రిపేర్డ్గా ఉండు అని రాత్రి మధ్యలో విసిరేసిన ప్యాంట్ వెతుక్కొని ఒంటికి తగిలించుకుంటూ ఉంటే ఉఫ్ ఉఫ్ అని మంట పెడుతున్న పెదాలను ఏడుపు కళ్ళతో ఊదుకుంటున్న ఆ పాపకు క్లీనింగ్ వర్క్ అప్పగించి కార్ దిగిన రాణతో టైం ఎంతైందో చూసావా అంటూ ఉదయ్ సీరియస్గా అడుగుతూ ఉంటే బద్ధకంగా మజిల్ స్ట్రెస్ చేస్తూ ఎంతుందో చెప్పు అన్నాడు చాలా నార్మల్గా. అటు ఇటుగా 1/2 అవర్ అని ముక్తసరిగా చెప్పాడు ఉదయ్. 10 మినిట్స్లో కార్ క్లీన్ అవుతుంది, దాని పేమెంట్ క్లియర్ చేసి పంపు, నువ్వు కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండు, స్టార్ట్ అవుదాం అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాడు రాణా. 10 మినిట్స్ కాస్త 15 మినిట్స్ అయితే కారు క్లీనింగ్ కంప్లీట్ చేసి డ్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసిన రాణా బట్టలతో కారు దిగింది ఆ అమ్మాయి. మాడిపోయిన మొహంతో రాణా క్లోత్స్ ఇచ్చిన పాపకు రిటర్న్ అమౌంట్ ఫిల్ చేసిన చెక్ ఇచ్చాడు ఉదయ్. దానికోసమే వెయిట్ చేస్తున్న పాప మాడిపోయిన మొహం ఒక్కసారిగా బ్రైట్ అయింది. ఊహించని రీతిలో ఉదయ్ బిగ్గు మీద స్ట్రాంగ్ కిస్తో థ్యాంక్స్ చెప్పిపోయిన పాప చేసిన పనికి ఉదయ్ కాసేపు ఫ్రీజ్ అయిపోయాడు. చిచి, రాను రాను ఇటువంటి చెత్త అకౌంట్లని వీడికి తగులుతున్నాయేంటి అని ఫిగర్ ముద్దు పెట్టిన బుగ్గను కర్చీఫ్తో గట్టిగా రుద్ది క్లీన్ చేసుకుంటూ రాణా కోసం లోపలికి వెళ్తూ ఉంటే ఎదురొచ్చాడు రాణా. డార్క్ గ్రే కలర్ షర్ట్కి పేర్ చేసిన బ్లాక్ సూట్లో కళ్ళు చెదిరేలా ఉన్న రాణా రిచ్ అవుట్లుక్కి నిలబడి నోరు తెరిచి చూస్తూ ఎలా రా అన్నాడు ఉదయ్. డ్రెస్ చేసుకోవడానికి ఎంతకన్నా ఎక్కువ టైం ఎందుకురా అని తను రిమూవ్ చేసిన క్లోత్స్ ఉదయ్ చేతిలో ఉండడంతో ఎక్కడది అని సీరియస్ అవుతూ క్లోత్స్ తీసుకొని విసిరి కొట్టాడు రాణా. తనని సర్వెంట్ చేసిన పాప మీద రాణా కోపం అర్థమవుతూ ఉంటే లోపలికి వస్తే లేట్ అవుతుందని నేనే తీసుకున్నానురా అని కవర్ చేశాడు ఉదయ్. ఇంకోసారి ఇటువంటి చీప్స్ వర్క్ చేసావే అనుకో చంపేస్తా అని చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు రాణా. ఓకేరా, ఇంకోసారి రిపీట్ అవ్వదు అని అంటూనే సీరియస్ అవుతున్న రాణా చేయి పట్టుకొని టైం అవుతుంది వెళ్దాంరా అని అన్నాడు ఉదయ్. ఉదయ్ని తప్ప ఇంకెవ్వరిని తనకి క్లోజ్గా రానిపని రాణాకి తన మీద ఎంత నమ్మకమో అంతే రెస్పెక్ట్, అతని స్నేహం అంటే అంత ఇష్టం. ఇలా ఎక్కడైనా ఉదయ్ తగ్గుతూ ఉంటే మాత్రం అస్సలు ఒప్పుకొని రాణా వెంటనే సీరియస్ అవడం, తను కన్విన్స్ చేసుకోవడం పరిపాటే. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసే రాణా ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకొనని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కార్ స్టార్ట్ చేయడంతో హుఫ్, వీడితో ఏదైనా కష్టమే అని నవ్వుకుంటూ రాణా పక్క సీట్లో కూర్చొని ఉదయ్ సీట్ బెల్ట్ వేసుకోవడమే ఆలస్యం కారు దుమ్ము రేపుకుంటూ రోడ్ ఎక్కేసింది. మీటింగ్ కంప్లీట్ అవ్వడమే ఉదయ్ తిరిగి ఆఫీస్కి స్టార్ట్ అయితే ప్రతాప్ వర్మ రమ్మని చెప్పడంతో రాణా రేవతి మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యాడు. తల్లి మరణం తర్వాత ఆ ఇంట్లో ఉండలేకపోయిన రాణా పూర్తిగా ఆ ఇంటిని, ఆ ఇంటిలోని మనుషుల్ని దూరం పెట్టేశాడు. సంవత్సరాల తర్వాత మళ్ళీ రేవతి మ్యాన్షన్లోకి ఎంటర్ అయిన రాణా మనసంతా పాత జ్ఞాపకాలతో బరువెక్కి ఆ ఇంటిని చూస్తూ కారులోనే ఉండిపోయాడు. ఉదయ్ వస్తున్నానని ఫోన్ చేయడంతో తానే కిందకు వచ్చి పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఉంది చైత్ర. పార్కింగ్లో ఉన్న తన ముందు కారు ఆపితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని ఎక్కి కూర్చుంటూ మీకు ఏదైనా ప్రాబ్లమా సార్, వెనక కూర్చుంటే అని అడిగింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉదయ్ ఫీల్ అవుతాడు అనుకున్న చైత్రకు చిన్న స్మైల్ ఇచ్చి నేను తీసుకుని వెళ్ళడం నా రెస్పాన్సిబిలిటీ, ముందైనా వెనకైనా ప్రాబ్లం లేదు, ఫీల్ ఫ్రీ అని కార్ టర్న్ చేశాడు ఉదయ్. థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పిన చైత్ర మాటకు ఉదయ్ నార్మల్గా రియాక్ట్ అవడంతో చిన్న స్మైల్ ఇచ్చి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టిన ఉదయ్ రేవతి మ్యాన్షన్కి డ్రైవ్ చేస్తూ ఉంటే విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది చైత్ర. రేవతి మ్యాన్షన్ రిచెస్ట్ కాస్ట్లీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్లా, మొదటిసారి చూసే మిడిల్ క్లాస్ మనుషులకి అది ఒక ఇంద్రభవనంలా గొప్పగా కనిపిస్తూ ఉంది. గేట్ సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని కార్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఆ మ్యాన్షన్ వైభోగం చూస్తున్న చైత్రకు సన్నగా వణుకు స్టార్ట్ అయింది. గేట్ దాటి లోపలికి ఎంటర్ అవుతున్న కార్కు 2 వైపులా వెరైటీ పూల మొక్కలతో, లాన్ మొక్కలతో
క్రీపర్స్తో, అక్కడక్కడ ఎగురుతున్న పక్షులతో చాలా నచ్చేసింది. వాటిలో కొన్ని మొక్కల పేర్లు కూడా తెలియదు చైత్రకు. ఈ రేవతి మ్యాన్షన్ రాణాను క్యారీ చేస్తున్న టైంలో ఎంతో ఇష్టంగా ఆంటీ కోసం కట్టించిన ఇంటికి ఆంటీ పేరే పెట్టారని ఉదయ్ చెప్తూ ఉంటే, లేటెస్ట్ ఫినిషింగ్స్తో చాలా రిచ్గా క్లాస్గా కనిపిస్తున్న ఆ ఇంటికి అంత ఏజ్ ఉందంటే నమ్మలేనట్టు చూసింది చైత్ర. ఇంటి గురించి, ఇంట్లో ఉండే బంధువుల గురించి ఉదయ్ చెప్తూ ఉంటే వెంటి నడుస్తూ ఉన్న చైత్రకు ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రాణా కార్ కనిపించడంతో, చైర్మన్ సార్ లోపలే ఉన్నారా అని అడిగింది నిలబడిపోతూ. నిలబడిన చైత్ర ఫేస్లోని టెన్షన్కి తన గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి, అంకుల్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాం పదా అని అనేసరికి రాణాను మళ్ళీ ఫేస్ చేయాలా అన్న హెవీ ఫీల్ క్యారీ చేస్తూనే ఇంట్లోకి అడుగు పెట్టింది చైత్ర. కుడికాలతో లోపలికి ఎంట్రీ ఇచ్చిన చైత్రను మిడిల్ హాల్లో కూర్చున్న రాణా తల ఎత్తకుండానే గమనించాడు. సింహంలా స్టిఫ్గా ఎంట్రన్స్లోనే దర్శనమిచ్చిన రాణాను చూడడంతోనే స్లో అయిన చైత్ర చిన్నగా ఉదయ్ వెనక్కి చేరింది. చైత్ర వాకింగ్ గమనించి తను చూస్తున్న వైపు చూసిన ఉదయ్కి సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు రాణా. వీడు ఇక్కడే ఉన్నాడా అని అనుకొని వెనక నెమ్మదిగా నడుస్తున్న చైత్రకు, నువ్వు టెన్షన్ పడకు, మనం అంకుల్ కోసం వచ్చామని గుర్తు చేస్తూనే రాణా దగ్గరకు వెళ్ళాడు ఉదయ్. ఈ తిక్క సింహం ముందుకు వెళ్ళటం నా వల్ల కాదు అని 10 అడుగుల దూరంలోనే ఫైల్ నలిపేస్తూ నిలబడింది చైత్ర. చైత్ర అలా దూరంలో ఆగడం తలెత్తి చూసిన రాణాకు తన కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న భయం అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ను తగ్గిస్తూ ఉంటే, రిలాక్స్ ఫీల్తో లాంగ్ బ్రీత్ తీసుకొని ఉదయ్ని చూశాడు. ఇక్కడ కూర్చున్నావేంట్రా, వెళ్దాం పదా అని వెనక్కి తిరిగి చైత్రను కూడా రమ్మని పిలిచి ముందుకు కదిలాడు ఉదయ్. నువ్వు వెళ్ళు, నాకు అవసరం లేదు అంటూ తిరిగి ల్యాబీలో వర్క్ చేస్తూ ఉంటే, ఈ టైంలో అంకుల్కి స్ట్రెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఫస్ట్ అంకుల్కి కనిపించు, ఆ తర్వాత నీ ఇష్టం అని ఉదయ్ రిక్వెస్ట్ చేయడంతో తప్పక లేచిన రాణా ఆ చిరాకుతో ల్యాపీని విసిరి కొట్టి కదిలాడు. రాణా రియాక్షన్కి భయంతో ఉలిక్కిపడిన చైత్ర చేతిలో నలిపేస్తున్న ఫైల్ని వదిలేసింది. ఫైల్తో పాటు ఫోన్ కూడా పడిన సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన రాణాకు భయంతో పెద్దవి చేసిన కళ్ళతో బిగుసుపోయి రాణా మీదే కళ్ళు నిలిపింది చైత్ర. చైత్ర భయానికి ఇరిటేట్ ఫీల్తో కణతలు రబ్ చేసుకుంటూ ఉదయ్ని చూశాడు అసహనంగా. ఫస్ట్ టైం చైత్ర భయాన్ని డైరెక్ట్గా చూసిన ఉదయ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ, ఏమైంది అని అడిగాడు అర్థం కాక. ఈ కంగారుతో ఆ పెద్ద మనిషికి ఏంటి పనని ఉదయ్ని అడిగితే తెలీదు అన్నట్లు పెదవి విరిచిన అతని ఆన్సర్కి ఏయ్ అని గట్టిగా అరిచాడు రాణా. ఆ అరుపుకి ఉలిక్కిపాటుతో ఇహలోకి వచ్చిన చైత్ర 6 feet 2 inches రాణా సీరియస్ కటౌట్కి బిక్క మొహంతో, సారీ సార్, నా వల్ల కాదు అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగితే పరుగున వెళ్ళి అడ్డుపడి ఆపాడు ఉదయ్. సార్ని కలవకుండానే ఎలా వెళ్తావు అని ఉదయ్ సీరియస్ అవుతూ ఉంటే, షోల్డర్ మీద నుంచి కొంచెం టర్న్ చేసిన తలతో రాణాను చూసింది. వేడిగా తాకుతున్న అతని చూపులకి, నా కర్మ, ఈ తాటి చెట్టు కోపంతోనే నన్ను భస్మం చేసేసేలా ఉన్నాడు అని వెంటనే తల తిప్పేసి, ప్లీజ్ సార్, నేను రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాను, మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయండి సార్ అని ఉదయ్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఫుల్ ఇరిటేట్ అయ్యాడు రాణా. మరి ఇప్పుడు ఈ ఇరిటేషన్లో రాణా ఏం చేయనున్నాడు? చైత్ర రాణా చేతిలో మళ్ళీ బుక్ అయిపోతుందా? అసలు ప్రతాప్ వర్మ గారు చైత్రని ఇంటికి ఎందుకు తీసుకురమ్మన్నారు? ఈ తండ్రి కొడుకుల వారిలో చైత్ర ఇరుక్కొనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.